ఇంకా చాలామంది రైతులు 15 ఆగస్టు కోసం చూస్తూ ఉన్నారు. 15 ఆగస్టు తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పర్యటన పల్లెల్లో ఉంటుందా డౌటే. కేబినెట్లో కొనసాగుతున్న మంత్రులు ఇంత స్వేచ్ఛగా తిరుగుతారా అనేది కూడా డౌటే. అధికార పార్టీ శాసనసభ్యులు పల్లెల్లో ఇప్పటికే లేరు, కానీ రైతుల ప్రొటెస్టు తీవ్రంగా ఉందని చెప్పి పల్లెలను మర్చిపోతారు అనేది కూడా ఇవాళ ఉన్నది. ఎందుకంటే 45,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం ఉంటే ఇవాళ 18,000 కోట్లతోటే మమా అనిపించేటువంటి కుట్రలు రైతులకు అర్థమవుతున్నవి. బ్యాంకుల చుట్టూ, పిఎస్సిఎస్ కార్యాలయాల చుట్టూ, డిసిసిబి బ్యాంకుల చుట్టూ, బ్రాంచ్ల చుట్టూ వేలాది మంది రైతులు రోజు తిరిగి ఆరా తీస్తూ ఉన్నారు, మా రుణమాఫీ ఏమైంది అని చెప్పి. రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు మీరే. రేషన్ కార్డు ప్రామాణికంగానే ఇవాళ రుణమాఫీ అవుతున్నది, నిజమా కాదా చెప్పాలి రైతులకి. ఇవాళ ఒక రైతు 2 బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు, 3 బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు కాక, అది తన హక్కు. కానీ ఆ పేరు మీద కూడా రుణాల మాఫీ జరగటం లేదు. 1,00,000 లోపు వాళ్ళు కూడా ఇప్పటివరకు రుణమాఫీ కానటువంటి వాళ్ళు వేల ఫిర్యాదులు వచ్చినవి. 1,50,000 లోపు కానటువంటి వాళ్ళు మెసేజ్, ముఖ్యమంత్రి గారి సందేశం వచ్చిన తర్వాత కూడా రుణమాఫీ జరగని ఫిర్యాదులు వచ్చినవి. అంటే డబ్బుల విడుదల పేపర్లో ఇవాళ ఫ్రంట్ పేజీలో యాడ్స్ ఇచ్చే వరకే పరిమితం అవుతుందా? అంత డబ్బు విడుదలైందా ఇప్పటివరకు మీరు ప్రకటించిన డబ్బు అనేది కూడా ఇవాళ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ రుణమాఫీ గురించే కాల్ సెంటర్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నది. దానికోసం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చాలామంది పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. 15 ఆగస్టు తర్వాత రుణమాఫీ జరగని లక్షలాది మంది రైతులకు మద్దతుగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, కాంగ్రెస్ను ప్రశ్నిస్తుంది. మోసపూరిత కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేంతవరకు కూడా ఒక్క రైతు కూడా రుణమాఫీ జరగకుండా ఉన్నదంటే దానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది తప్పకుండా రైతులకు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ పిఏసిఎస్లో కానీ బ్యాంకులలో కానీ అంతటా కూడా డబల్ పేర్లు రావడం, ఆధార్ మిస్ మ్యాచ్ కావడం, ఆధార్ నంబర్లో తేడా ఉండడం లాంటి కంప్లైంట్స్ మంత్రి తుమ్మల గారు చెప్పినట్టే మరి 30,000 పైచలకు అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయని ప్రభుత్వమే చెప్పింది. కానీ మా దృష్టికి వచ్చింది లక్షలాది మంది రైతుల కంప్లైంట్స్ అట్లా ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ సవరణ కోసం ప్రతి బ్రాంచ్ దగ్గర ప్రత్యేకంగా మరి అక్కడ ఒక సెల్ ఏర్పాటు చేయాలి, రైతుల కంప్లైంట్స్ తీసుకోవాలి, తీసుకొని 30 రోజుల లోపు పరిష్కరించాలి, సవరణ చేయాలని చెప్పి ప్రభుత్వమే జీవో నంబర్ 567లో లాస్ట్ పారాలో చాలా స్పష్టంగా చెప్పింది. దాన్ని ఉల్లంఘించి ప్రభుత్వము ఇవాళ పిఎస్సిఎస్ చైర్మన్ల పైన, సిఇఓల పైన, కంప్యూటర్ ఆపరేటర్ల పైన, బ్యాంకు సిబ్బంది పైన ఇవాళ క్రిమినల్ కేసులు పెడతా ఉన్నది. క్రిమినల్ కేసులు పెట్టి ఇవాళ చేయని తప్పులకు వాళ్ళను బలి చేసి బాధ్యులను చేసేటువంటి కుట్రకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెరలేపింది. వరంగల్ జిల్లాలో నల్లవెల్లి మండలంలో సహకార సంఘం పైన, పాలకవర్గం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం అంటే ఇది రాష్ట్రంలో అందరినీ కూడా రైతులను నిందితులను చేయడమే, రైతులను క్రిమినల్స్గా చూడడమే, రైతులను భయభ్రాంతులకు గురి చేసి 18,000 కోట్లతోటే రుణమాఫీ మమ అనిపించుకొని మిగతా డబ్బులు ఇవ్వకపోవడానికి కరెక్షన్స్ ఉన్నాయని చెప్పి, తప్పుడు సమాచారం అందించిళ్ళు గ్రౌండ్ నుంచి అని చెప్పి, దానికోసం ఎంక్వైరీ జరగాలని చెప్పి, ఆ రకమైనటువంటి వంకర మాటలకు అవకాశం ఇవ్వడానికే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఆలోచిస్తున్న విషయం పొన్నం ప్రభాకర్ గారు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను తెలియడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా కలెక్షన్ సెంటర్ల గురించి మాట్లాడారు. ఎవరి అండి కలెక్షన్ సెంటర్లు?
ఇవాళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని బ్రోకర్లకు మీరు అమ్మి మీరు నయా బ్రోకర్లుగా అవతారం ఎత్తి ఇవాళ 1832 కలెక్షన్ సెంటర్లు అధికారికంగా తెరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో. 1832 మంది మిల్లర్ల ఖాతాల నుంచి ప్రభుత్వానికి వచ్చే డబ్బుల కంటే క్వింటాలకు 230 రూపాయలు అదనంగా వసూలు చేసి ఇలా 1100 కోట్ల రూపాయలు ఇలా మిస్యూజ్ చేసి ఇవాళ కుంభకోణానికి పాల్పడుతున్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత మంత్రి పేషి పొన్నం ప్రభాకర్ గారు మీ శాఖలో కూడా ప్రతి జిల్లా డిటిఓ నెలకు 1 కోటి రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. నెలకు 30 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మీ డిపార్ట్మెంట్లో వసూలు అవుతున్నాయి. మీరు నడుపుతున్నారు కలెక్షన్ సెంటర్లు, మీరు నడుపుతున్నారు. ఇవాళ ఈ బ్రోకర్ పరులకు నాయకత్వం చేసేది మీరు. ఇవాళ హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కు 75 రూపాయలు కలెక్షన్ అవేది తెలియదా మీకు? సామాన్య ప్రజలకు తెలుసు కదా. ఉత్తరానొక్కడు, దక్షిణానొక్కడు, పడమటొక్కడు, తూర్పునొక్కడు ఆఫీసు పెట్టుకున్నారు. మీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం పర్యవేక్షణ చేస్తూ ఉన్నది. మరి మీరే ఇన్ఛార్జి మంత్రి కదా, మీకు తెలియదా కలెక్షన్ సెంటర్లు ఎక్కడున్నాయో? ఇవాళ కష్టపడ్డ వాళ్ళను మాట్లాడద్దు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను మీరు ఆస్వాదించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇవాళ ఆ పనులను ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల గురించి మాత్రం మీరు పదే పదే విమర్శకు మీరు పాల్పడతారు. ఇప్పటికీ 50,000 కోట్ల రూపాయలు అప్పైంది. మీ ప్రభుత్వం 50,000 కోట్ల అప్పు దాటింది ఇప్పటికే ఈ రోజుకి. ఇవాళ మా ప్రభుత్వం చేసింది హరీష్ రావు గారు పదే పదే సభలో చెప్పిండు. 3,20,000 కోట్ల వరకే మేము అప్పు చేసినాము అని చెప్పి. ఎన్ని అసెట్స్ ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చిండు కేసీఆర్ గారు ప్రభుత్వం. ఒకసారి ఆలోచన చేయాలి. నిన్న మా కేటీఆర్ గారు అన్నారు, నిన్న జగిత్యాలలో సాగు ఎందుకు తగ్గింది ఈ రాష్ట్రంలో? 16 లక్షల ఎకరాల సాగు ఎందుకు తగ్గింది? కేటీఆర్ గారి ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివినదా ఈ ప్రభుత్వానికి? ఇవాళ రైతు భరోసా ఎగ్గొట్టిళ్ళు. సమయం అయిపోయింది, నాట్లు అయిపోయినాయి. అసలు రైతు బంధు పథకం పుట్టిన కానించి కూడా ఫస్ట్ టైం ఇవాళ మీరు మోసం చేసిన. ఇవాళ 16 లక్షల ఎకరాల సాగు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తగ్గిందో, మీ పట్ల రైతుల విశ్వాసం ఎందుకు కోల్పోతున్నారో, ఈ ప్రభుత్వం పైనే రైతులకు భరోసా లేదు. ఇక మీరేం రైతు భరోసా ఇస్తారు ఈ రైతాంగానికి? ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దమ్ముంటే మేము చెప్పిన కలెక్షన్ సెంటర్లు, దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. మీరు నిర్దేశించినటువంటి ఆ టార్గెట్ పూర్తి చేయడానికి అధికారులు ట్రాప్ అవుతున్నారు. ఇవాళ మహబాద్లో మీ జిల్లా అధికారులు ఇవాళ ఈ రాష్ట్రంలో మీ డిపార్ట్మెంట్లో ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయో